నమస్కారం. నా పేరు కిరణ్. మనం రోజూ చూసే పరిస్థితులు, పరిణామాలు, ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతిక జీవితంలో ఒక మగవాడికి సాటి స్త్రీ పట్ల ఉన్న దురభిప్రాయాలు, దురాలోచనలే ఈరోజు నన్ను మీ ముందుండేలా చేశాయి. స్త్రీలను గౌరవించే గొప్ప సంస్కారం ఉన్న దేశం మన భారతదేశం. అందుకే భరించే భూమిని కూడా భూమాత అన్నారు. స్త్రీలు ఆభరణాలు ధరించడం మన సాంప్రదాయం. వారికి అదొక గౌరవం. ఈరోజు చైన్ స్నాచర్లా ఉన్న ప్రతి ఒక్కరూ నిన్న మొన్నటిదాకా మనతో తిరిగిన మామూలు మనుషులే. కానీ అత్యవసర అవసరాల కోసం, అలవాట్ల కోసం సాటి స్త్రీ యొక్క గౌరవాన్ని అపహరించడం ఎంతమాత్రం సరికాదు. ప్రస్తుతం ఉన్న లా అండ్ ఆర్డర్ ప్రకారం ప్రతి 2000 మందికి ఒక్క పోలీస్ ఉన్నాడు. అంటే 2000 మందిని ఒక్క పోలీస్ కాపాడాలి. పోలీసులేం పైనుండి ఊడిపడలేదు. వాళ్ళు మనలా మామూలు మనుషులే. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. నువ్వు కేవలం నీ కోసం, నీ వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉన్నన్ని రోజులు దేశం ముందుకు వెళ్ళదు. ఎప్పుడైతే ఆ నేను అన్న పదం వదిలి ప్రజలందరూ మనం అని అంటారో ఆ రోజు ఈ అరాచకాలన్నీ ఆగుతాయి. ఈరోజు చైన్ స్నాచింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఒకడు రోజంతా కష్టపడి 4 ముద్దలు సంపాదించి తిందామనుకునే లోపు వేరేవాడు లాక్కొని తింటూ ఉంటే నువ్వు చూస్తూ కూర్చుంటావా? ఇది నీ కష్టం, నీ జీవితం. నిన్ను నీ అమ్మ అంటే నీ కోపం వస్తుంది కదా. మరలాంటిది ఎందరో అమ్మలందరినీ, వాళ్ళ గౌరవాన్ని ఎవడో ముక్కు మొహం తెలియనివాడు హరించుకుపోతుంటే నువ్వేం చేస్తావు? నీ భారత్ మాత కోసం నువ్వేం చేయలేవా? అప్పుడెప్పుడో ఢిల్లీలో రేప్ జరిగింది, అందరికీ తెలిసే ఉంటది. దేశమంతా మహిళలు నిర్భయ చట్టాన్ని పోరాడి సాధించుకున్నారు. బహిరంగంగా తప్పు చేసిన వాళ్ళని చేతిలో పెట్టుకొని కూడా శిక్షించడానికి ఎంతో కాలం పట్టే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. అలా నేనేం లా అండ్ ఆర్డర్ తప్పనట్లేదు. మన రాజ్యాంగం అలా ఉంది, దాన్ని మనం గౌరవించాలి. అంతా కష్టపడి నిర్భయ చట్టాన్ని తీసుకొస్తే రేపులు ఆగుతున్నాయా? మారాల్సింది చట్టాలు, న్యాయాలు కాదు, మనుషులు. మానవతా విలువలు మర్చిపోతున్న ప్రతి భారత పౌరుడికి నా ఈ సందేశం. స్త్రీ అంటే కేవలం సంసారానికి పనికొచ్చేది కాదు. స్త్రీ అంటే ఒక అమ్మ. స్త్రీ అంటే ఒక ప్రేమ. స్త్రీ అంటే ఒక సంస్కారం, సాంప్రదాయం. అలాంటి సాంప్రదాయాన్ని గౌరవించకపోయినా పర్వాలేదు. అవమానించకపోతే అదే మనం వాళ్ళకిచ్చే గొప్ప గౌరవం. మహాత్మా గాంధీగారు అన్నట్టు, అర్ధరాత్రి 12 గంటలకి స్త్రీ రోడ్డు మీద నడిస్తే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. కానీ ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఒక స్త్రీ మధ్యాహ్నం 12 గంటలకి రోడ్డు మీద నడవాలంటే భయపడుతుంది. ఈ దుస్థితి కారణం ఎవరు? మనం కాదా? ప్రయత్నం పెద్దదైనా చిన్నదైనా ప్రయత్నిస్తేనే కదా తప్పేదో ఒప్పేదో తెలిసేది. కాబట్టి ప్రయత్నిద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. మన అమ్మ కోసం, మన భారత్ మాత కోసం. జై భారత్ మాత, జై హింద్.